మాకు తెలియడం లేదు. ఈ రోజు ఎంత మాట్లాడలేదు. ఇప్పుడైతే చెప్తున్నా, ఈ నిమిషానికి నేను చెప్తున్నా, శ్రీనివాస్ గారు స్థాయికి తగ్గట్టే మాట్లాడారు. మీరు ఇందాక మాట్లాడితే మంచిలు దాకా వస్తామని మీరు అన్నారు, అందుకు దానికి చెప్తున్నా, తప్పేం లేదు అందులో. స్థాయి గురించి మాట్లాడి పెద్దోడు దయచేసి ఇక్కడ కూడా ఒక గొడవ పెట్టుకోండి. అట్టుండండి ఒక్క నిమిషం కొంచెం. శ్రీనివాస్ గారు మీరు టాపిక్ లోకి వచ్చేయండి. నువ్వు సరి చేసుకోండి కావాలి. శ్రీనివాస్ గారు టాపిక్ లోకి వచ్చేయండి. నేనేమలేదు, నేను టాపిక్ లోకి వచ్చినబ్బా. నేనేమనుకున్న స్థాయి గురించి మాట్లాడి ఆయన స్థాయి పెద్ద లేదు. శ్రీధర్ నేనేమంటున్నా, నేను నువ్వు అన్న మాటను ఉటంకించిన అంతే తప్ప నేను మీ స్థాయి తగ్గించాలి ప్రయత్నించి అప్పుడు మీరు నా స్థాయి గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఆలోచించి ఎవరికి ఏ స్థాయిలో చెప్పిన ఇస్తారు. ప్రజలలో మనం ఉండాలి, ప్రజల ప్రేమను చూరగొనాలి, ప్రజలకు సంబంధించిన కష్టసుఖంలో పాలు పంచుకోవాలి. ఈరోజు 10 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఫీషియల్ ప్రెస్ మీట్లో వారు తిట్టిన తిట్లన్నీ కూడా ఒక రికార్డు రూపంలో పంపించే ఏర్పాటు చేయడానికి కోసం ప్రయత్నం ఏమిటి చేస్తాం. మేము అలాంటి తిట్లు అధికారిక ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా ఎవరిని కూడా తిట్టడం లేదు. మేము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎంత సమన్వయంతో పోతున్నారో. మొన్న కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి 2 అంశాలు అప్పుడు కూడా వీళ్ళు చికాకు పెట్టే విధంగా వీళ్ళు ఇష్టానుసారంగా బండబూతులు తిడితే కూడా ఒకటే మాట అన్నాడు, మాకు చికాకు తెప్పించే ప్రయత్నం చేయకండి, మేము మాట్లాడితే అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, అంతకంటే ఎక్కువ తగు చర్యలు తీసుకోగలుగుతామనే వర్డ్ అన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఎంత ఓపికతో ఉంటుందంటే, గతంలో రాజశేఖర్ గారు కూడా అన్నారు నాకు కోపం అనే నర్ర తెగిపోయిందని చెప్పిన ఆనాటి రోజుల్లో. అట్లా వీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ముఖ్యమంత్రి చైర్లో ఉన్నా కాబట్టి నేను కొన్ని అంశాలను చూడబోతున్నా. దీన్ని మీరు మా యొక్క అసమర్థతగా కూడా భావిస్తే బాగుంటుంది. తగిన రీతిలో సమయం చెప్తూ ప్రభుత్వ పక్షాన పెద్దలు చెప్తున్నప్పుడు కూడా ఆయనే ఈ మధ్యలో కేటీఆర్ గారు పదే 10 మాసాల నుంచి మీరు చూడండి ఆయన ఈ రోజు శృతి మించినాయి. బహుశా ఈ విధంగా కూడా 3-4 సార్లు మాట్లాడిండు. బరాబర్ తిడతా అని చెప్పినటువంటి ఆలోచన చెప్పి తిట్టడం అనేది సరైనది కాదు. అక్కడ ఒక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక్క మాట, నిజానికి వాళ్ళ ఖమ్మంలో కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ ఉంది. అక్కడ ఆయన ఈయన ఎలాంటి భాష వాడతాడో అని నేను అనుకున్నా, కానీ ఆయన కేటీఆర్ గారి గురించి ప్రస్తావన చేయాల. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అది ఇది అవే మాట్లాడారు. అక్కడ భాష కూడా ఏం శృతిమించలే. కొద్దిగా అంటే ఏదో ఒక్క నిమిషం అన్న దయచేసి ప్లీజ్, మీ దగ్గరకు వస్తా కదా, కొంత శైలి మారిందా లేకపోతే ఇవాళకే కన్ఫైన్ అయిందా నాకు తెలియదు, కానీ కొంత అది తగ్గించుకుంటే మంచిది. అయితే నేనేమంటా అంటే శ్రీనివాస్ గారు మీరే చెప్పండి. నేనేమంటున్నా అంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్న రీతిలో హామీలను స్పీడ్గా నెరవేర్చలేకపోవడం కానీ, లేకపోతే నిధులు సమకూర్చుకోవడంలో అశక్తత కానీ, ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది అనే ఒక భావనను జీర్ణించుకోలేక కానీ ఏమైనా ఫ్రస్ట్రేషన్ మొదలైందా? ఫ్రస్ట్రేషన్ తోటి ఇలాంటి బూత్ పదాలతో అటాక్ చేస్తున్నారా అవతల వాళ్ళని? బూత్ పదాలతో వాళ్ళు అటాక్ చేస్తారన్నా. మీరే అంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్నామన్నారు. మొన్న మీరు గోదావరి జిల్లాలపైన ఈ మధ్య కాలంలో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు మాటల్లో ఎక్కడ కూడా బూతు పదాలు ఈ మధ్యలో రావడం లేదు. వారు బాగా తగ్గించుకున్నారు. వారు ఓపెన్గా అంటున్నారు ముఖ్యమంత్రి హోదాలు విలువలు కాబట్టి తగ్గి ఉంటున్నా. ఈ తగ్గి ఉండడాన్ని మీరు అలుసుగా చూసుకొని మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని చెప్పిన మాటను కూడా పార్లమెంట్ హోదాలో భాషలు చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా ఈ విధంగా తిట్టని ఆలోచించింది. మేము కూడా ఇప్పుడు వాళ్ళు బురదలో ఉండి ఆ బురదను మాకు జల్లాలని చెప్పంటే ఆ పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు హౌలేగాడు అంటే నువ్వు హౌలేగాడు అని చెప్పాను, అయినా చిమ్మినట్లుగా సభ్యత అడ్డస్తా అని చెప్పి అంటున్నామని చెప్పి ఇంతకుముందు చెప్పిన మేము అనడం లేదు, అనము. రేపు ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తారు. ఇంకా వారు ఈ ఎంతో ఓపికతో తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు దగ్గర కావాలని చెప్పండి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పండి. వెంకటకృష్ణ
వెంకటకృష్ణ ఒక్క